ఈరోజు బాన్సువాడ పట్టణంలో రేపు ఇదే నెల 27వ తేదీ నాడు బీఆర్ఎస్ పార్టీ రథోత్సవ పండుగను జరుపుకుంటున్న వరంగల్ జరుపుకుంటున్న సందర్భంలో ఏ విధంగా సన్నాహం చేయాలా, ప్రజల్ని ఏ విధంగా తరలించాలి అక్కడికనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులు మన పార్టీ నాయకులు, మరి మన కవితమ్మ గారు, ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా నా సోదరుడు ఆర్మూర్ ఎమ్మెల్యేగా ఉండి బాగా పనిచేసిండు, ప్రస్తుతం మన జిల్లా పార్టీ అధ్యక్షుడు, చాలా చిన్న వయసు వాడు, మరి ఆ తమ్ముడు, అదేవిధంగా బాన్సువాడలో అన్నీ తానే ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొంటూ, మీకు తెలుసు పోచాల్సిన నాకు బాగా తెలుసు, మీకు తెలుసు, మీకంటే నాకు తెలుసు. ఎందుకంటే ఈ బాన్సువాడలో చాలామంది వచ్చి చెప్తారు నాకు, అన్న ఎవరిని ఎదిరిస్తున్నాడన్నా, ఎందుకు ఎదిరిస్తున్నాయన్నా, ఒక్కడే ఉండాలా, కుటుంబ సభ్యులే ఉండాలా, మీరేమో రావద్దు, కానీ మనం ఎదగాలి కదా, మనం కొట్లాడి పైకి వస్తే ఎదుగుతాం. మనం కొన్ని ఉన్నాయి ఇక్కడ, కొట్లాడి పైకి వచ్చిన ఎదిగిన జీవన్ రెడ్డి ఉన్నాడు, అంత పెద్ద ఆర్మూర్లో కొట్లాడి పైకి వచ్చిండు, ఎదిగిండు. బాన్సువాడ ఎందుకు ఎదగరాదు? బాన్సువాడ మన శ్రీలంక అనేది, వేరే దేశమా, నేపాల్ అనేది, ఎందుకు ఎదగవద్దు? నేను ఫస్ట్ 2008లో వచ్చినప్పుడు నేను తిరుగుతూ ఉంటే ప్రజలు దూరం కలిసి వస్తున్నాను, దగ్గర రాకపోతుంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే ఇన్నిసార్లు ఓట్లు వేసి పోచారు నాకోసారి ఏమని అంతే దగ్గర రాకపోతుంది. కారణం ప్రతి ఒక్కరిని బెదిరించడం, కొట్టడం, కేసులు పెట్టడం, పోలీస్ స్టేషన్ పెట్టడం, ఈ దౌర్జన్యాలు పూర్తిగా ఇప్పుడు నడుస్తున్నాయి. నేను అంటున్నా, చీము రక్తం లేదా ఇక్కడ ప్రజలకు, కార్యకర్తలకు? ఎందుకు భయపడతారు? ఆ వ్యక్తి మనిషే కదా, మనం మనుషులం కాదా? ఆ వ్యక్తి వక్రంగా నడుస్తున్నప్పుడు, అన్యాయంగా నడుస్తున్నప్పుడు, అక్రమాలు చేస్తున్నప్పుడు ఎదుర్కొన్నాడు హీరో. హీరో లేడు ఎవడన్నా? నేనేమంటున్నా, అక్కడి నుంచి రావాలా, మేము ఆర్మీకి రావాలా, నిజామాకి రావాలా? మీరు లేరా ఇక్కడ? మీరు ఎదిగాలని కోరుతున్నాం మేము. ఎదిగినోడే హీరో, ఎదిగినోడే ఎమ్మెల్యే. ఆలోచించండి మీరు. ఇవాళ నేను మనం చేస్తున్నా, నేను వచ్చినప్పుడు కొంత అవేర్నెస్ వచ్చింది ఈ ప్రాంతంలో. అమ్మ నేను ఇక్కడ వచ్చినప్పుడు 2007లో వచ్చినప్పుడు ప్రజలు అనుకుంటూ నేను చేసే పనులకు, అరే మా బాన్సువాడ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే అయిండు, 4-5 సార్లు మంత్రి అయిండు, ఆయన లేని పని చేస్తాడు, అయినా నేను తీసుకున్నాను, ఆయన చేస్తాడనుకున్నారు. కానీ ప్రజలు ఏమర్థం చేస్తున్నారంటే ఎమ్మెల్యే కూడా మంత్రి గంటగా పనిచేస్తాడని నిరూపించుకున్నాడు. ఆ టైంలో ఎమ్మెల్యే కూడా మినిస్టర్ గంటగా పనిచేయగలుగుతాడని నిరూపించుకున్నాం. ఆ తర్వాత మీరు చూసింటారు, సెకండ్ టైం ఓడిపోయినా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటే ఉండే. గవర్నమెంట్ ఉన్నా కానీ నేను రవీంద్రలకి కూర్చోలేడు. నేను రవీంద్ర ఓడిపోయిన తర్వాత నేను దాగిపిస్తున్నాను. నేను దాగిపించినప్పుడే నాకు ఇష్టం లేదు, ఎందుకంటే ప్రజలు నన్ను ఓడించింది కాబట్టి, ప్రజలకు ఇష్టం లేదు కాబట్టి వెళ్ళిపోయాను నేను. ఒకవేళ నేనే అప్పుడు ఉంటే ఈ పోచారం శ్రీనివాస్ రెడ్డి 2009లో కాంగ్రెస్ పార్టీ వచ్చిపోలేదు. భయం అంటే ఎప్పుడంటప్పుడు ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీకి చేరి ఎక్కడ పచ్చగా ఉంటే అక్కడ తిని మేసే రకం. అలాంటి వ్యక్తికి నాయకుడు అంటే మనకు సిగ్గనిపించాలి. ఆ వ్యక్తి గురించి ఎక్కువ మాట్లాడడం మంచిది కాదు, ఎందుకంటే ఆయన పని అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, పోచారం పని కూడా అయిపోయింది. పెద్ద మాట్లాడదు. నేను ఇంకో విషయం చెప్తున్నా, ఇప్పుడే మా తమ్ముడు జీవన్ రెడ్డి మాట్లాడాడు. ఇక్కడ మనం చేస్తున్న అధికారులకు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, వచ్చేది కేసీఆర్ ముఖ్యమంత్రి.
అనవసరంగా పోచారని చెప్పిన మాటలు విని ఆయన వల్ల పోస్టింగ్లు ఇక్కడ ఆడ కోసం ప్రభుభక్తితోటి ఎవరైనా పోలీసు వాళ్ళు మా వాళ్ళని హింసించినా మా వాళ్ళ కేసులు పెట్టినా నువ్వు అన్నట్టు పింక్ బుక్లో రాసుకుంటే అయితే జబుల బుక్లో రాసుకుంటున్నాను. ఒక కేసు పెడితే నీ మీద పెడతాం మేము. నువ్వు ఎక్కడ నువ్వు తెలంగాణ ఎక్కడ ఉంటున్నావు ట్రాన్స్ఫర్ చేపించి భాషలు ఉంచి నీతో కేసు చేపిస్తాం అవుతున్నాం. ఆ పని మేము చేయగలుగుతున్నాం. నేను ఒకటే మనం చేస్తున్నాం. ఇవల్ల భాష ఇన్ఛార్జిగా బాధ్యుడు ఒక్కడే లేడు. మా కవితం ఉంది. కేసీఆర్ కూతురు కేసీఆర్ జాన్ గత్తు కూడా బాగా ఇన్ఛార్జ్ ఇప్పుడు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. నేను చెప్తున్నా 12 నుంచి 15 కోట్లు తీసుకొచ్చాను ఇక్కడికి. ఆ బడ్జెట్ వల్ల మాకొచ్చింది కాదు పేరుతో నువ్వు తీసుకోవడం వల్ల నిజామాబాద్ పడిపోయినా మేము డెవలప్ చేయలేక. నిజామాబాద్ పోయింది, ఆర్మూర్ పోయింది, బోధన పోయింది. మొత్తము డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు. నువ్వని ఉండాలి కదా నీకు ఈ సబ్జెక్ట్ సిగ్గనిపించాలి నీకు. తిమ్మాపూర్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఏమన్నావు సార్? నీలాంటి వ్యక్తిని నా జీవితంలో చూడలేదు నేను. మీరు భగవంతుడు సార్, మీరు నా జీవితంలో చూడలేదు. నేను చచ్చేదాకా నీతో ఉంటాను. 10 రోజుల్లో చేంజ్ అయిపోతాను. 10 రోజులు సిగ్గనిపించలేదు నీకు. సిగ్గు శరం లేదా నీకు? డబ్బు కావాలి నీకు, రాళ్ళ గుట్టలు కావాలి, మంచిగా ఇసుక కావాలి నీకు, డబ్బులు కావాలా, పదవి కావాలా, అది కాపాడుకోవాలి. ఇది నీ పని. ఏం మెచ్చిపోయినావు రేవంత్ రెడ్డిది పరిపాలన? 10 రోజుల ముందు పొగిడితివి కేసీఆర్ గారిని. రేవంత్ రెడ్డి రాగానే రేవంత్ రెడ్డి పరిపాలన నచ్చి మెచ్చి నేను కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు సిగ్గనిపోయాను నీకు. సరే పోయినావు, నేను అటు మీద పెట్టుకున్నాను. అడ్వైజర్ అంటే ఇంగ్లీష్లో సలహాదారు. సలహాలు భావిస్తున్న సీనియర్ మోస్ట్ మనిషి నువ్వు. అగ్రికల్చర్ మినిస్టర్ చేసినావు నువ్వు, స్పీకర్ చేసినావు నువ్వు, అంతమంది మైన్స్ మినిస్టర్ చేసినావు నువ్వు, పిఆర్ మినిస్టర్ చేసినావు నువ్వు. చాలా అనుభవజ్ఞుడు. ఈయన సలహా నాకు ఇస్తాడు, దాన్ని పాటించి నేను పరిపాలన చేస్తాను. ఏం సలహా ఇస్తున్నావు? అగ్రికల్చర్ సలహాదారు నువ్వు. ఇవాళ సలహాలను భాషలో రైతులు లేరా? పెళ్లిళ్ళు చేసుకునే యువతులు లేరా? చదువుకునే ఆడపిల్లలు లేరా? వాళ్ళకు ఇవ్వాలని సలహా ఇవ్వను. ఎందుకున్నాం? జీతం రావాలా, ప్రోటోకాల్ కావాలా, బెదిరించుకున్న బతకాలా. ఇది నీ పని. దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, నువ్వు పార్టీ మారేది ఉంటే రాజీనామా చేసిపోయేది ఉండిపోయి దాని గౌరవం ఉంటుంది నీకు. రాజీనామా చేయవు. కేసీఆర్ నువ్వు ఫోటోతో గెలుస్తున్నావు, కార్పొరేషన్ గెలుస్తావు, పార్టీ మారుతావు. సిగ్గనిపోయింది నీకు. ఇలాంటి వ్యక్తి ఒక క్షణం కూడా బాన్సువాడ ఎమ్మెల్యేగా ఉండడానికి అర్హత లేదు. కాబట్టి మనం చేస్తున్నా. ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను కొద్దిమంది వచ్చాను. నాకు బాన్సువాడ భూమిని నాకు కేసీఆర్ గారు చెప్పడం వల్ల వచ్చిన ఒకనాడు ఆ చౌరస్తాను చూసాను నేను. ఒక 10 మంది 50 మంది ఉన్నారు అంతే. ఆ వచ్చిన వాళ్ళ ఫోటోలు తీసుకుపోయి దానిలో ఒక పిల్లాడి భార్య ప్రభుత్వం ఉద్యోగం చేసి టెంపరీ ఉద్యోగం, దాని ఉద్యోగం ఇప్పించారు కెమెరా చూసి. సెకండ్ టైం వచ్చిన మేము కవితమ్మలతోటి మన మైనార్టీల యొక్క ఇఫ్తార్లు ఆ రోజు ఎక్కువ మంది వచ్చారు, సంఖ్య పెరిగింది. ఆ తర్వాత ఇప్పుడు వచ్చినాం, డబల్ ట్రిపుల్ చెమలైపోయింది సంఖ్య. రోజు రోజు పెరుగుతున్నాం. మనకు చాలామంది పాత మిత్రులు ఉన్నారు, నాకు ఫోన్ చేస్తున్నారు, అన్న మీరు క్యాండిడేట్ మేము మొత్తం వస్తామని చెప్పేసి. కానీ ఒకటి చెప్తున్నాం మీ అందరికీ, ఎవరైతే కష్టకాలంలో మాత్రం ఉన్నారో మీరంతా కష్టకాలంలో వచ్చిన వ్యక్తులు మీరంతా. ఏమైనా పర్వాలేదు, ఎవడేం చేసినా పర్వాలేదు, మేము భయపడం అని వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ మీకు అందరికీ. తర్వాత ఎవరు వచ్చేది సెకండ్ ప్రయారిటీ. నేను చెప్తున్నా మీకు, చాలామంది పిల్లలు ఉన్నారు ఇక్కడ, చాలామంది సాయాన్న పైన సాయి ఉన్నాడు, మధు ఉన్నాడు, ఇంకా చాలామంది పిల్లలు ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి. గణేష్ ఉన్నాడు, సాయిలు, మధుకు సాయిలు, ఈయనకు సాయిలు, పాత సాయిలు, నాకు చాలా మంది ఉన్నాయి ఇక్కడ. ఒక్కొక్క పేరు కాదు, చాలా మంది మన వాళ్ళు, సాయిబాబు ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు. నేనేం చెప్తున్నా అంటే ఫస్ట్ ప్రయారిటీ వీళ్ళకు ఉంటుంది, తర్వాత సెకండ్ ప్రయారిటీ ఉంటుంది.
చాలా కొత్త నాయకత్వం కావాలి. పాత నాయకత్వం అయిపోయింది, కొత్త నాయకత్వం కావాలి. వాళ్ళు ఎక్కడ పచ్చబడడం వేస్తున్నారు. అక్కడ చాలా మంది పోషించిన నేను అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ కూడా బయటైపోయారు. కాంగ్రెస్ పార్టీ రెండు బాగాలైపోయింది. పాస్వర్డ్ రవీంద్ర వర్గం ఒకటి, పోచారం వర్గం ఒకటి, ఇట్లా ఉంది. నేను చెప్తున్నవాడే మాట, ఎవరైతే దౌర్జన్యం చేస్తారో ఈ ప్రాంతంలో మన పార్టీ కార్యకర్తలు మనం అధికారంకి వస్తే వారికి రౌడీషిప్ చూపిస్తారు. రౌడీషిప్ గతంలో ఉన్నప్పుడు చెప్పి ఇద్దరి మీద ఇప్పుడు మర్చిపోయిన వాడు బతుకునే పీన ఉంటాడు. చెప్తున్నాను అందరూ కూడా, బీఆర్ఎస్ పార్టీ కొట్టిగా లేదు. బీఆర్ఎస్ పార్టీ చెప్పినట్టు మా సోదరులు, బీఆర్ఎస్ పార్టీ ప్రజలు ఉండకూడలేదు. ఈ తుపాకీ రావడం చెప్పిన వాగ్దాలను విని మోసపోయి ఓట్లేసింది తప్ప కేసీఆర్ని మాత్రం ఎవరు ఓడించలేదు. కేసీఆర్ ప్రతి ఉదయంలో ఉన్నాడు. వాళ్ళు చూస్తారు మీరు 27 తిరిగే సభలో లక్షలాది మంది హాజరవుతారు. అతను ఏం మాట్లాడతాడు అవన్నీ వినాలని ఆశిస్తూ ప్రభుత్వాన్ని కూడా ప్రజల్లో పొంది నేను మనం చేస్తున్న అందరూ కూడా ఇవాళ బాచుల ప్రాంతం నుంచి కనీసం ప్రతి గ్రామం నుంచి ఒక వెహికల్ వెళ్ళాలి. పెద్ద గ్రామం నుంచి బస్సు, చిన్న గ్రామం నుంచి జీపు, కార్లు, దాదాపు 3 నుంచి 4,000 మంది వరంగల్ సభకు రావాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా మేము లిస్ట్ అవుట్ చేస్తున్నాం. ఇక్కడ కూర్చొని లిస్ట్ తయారైంది. ఎవరన్నా అడ్డం వస్తే పోవద్దని అడ్డం వస్తే ఆ పేరు రాసుకొని పెట్టుకోండి. అడ్డం వచ్చి పేరు రాసి పెట్టుకుంటే తర్వాత లగ్గం చేద్దాం. మనం ఉండేది లేదు. సాధ్యత మీకు ఎవరి జాగ్రత్త లేదు. బాధ్యత ఎవడి జాగిరి కాదు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ 1000 కోట్ల బడ్జెట్ ఇచ్చింది. ఇక్కడ అద్దం మీద మెరిచిపోతుంది బాన్సువాదం కారకుడు కేసీఆర్ గారు, పోచారం గారు. పోచారం నిమిత్తం మాత్రం మాకు చెప్తుంది. పోచారం ఫోన్ చేసి భయపడుతూనే ఉన్నాం మేము. ఎందుకంటే మర్చిపోవాలి మాకు ప్రజల కోసం కాదు, ఆయన కమిషన్ కోసం తెస్తుంది. ఆయన ప్రజల కోసం కాదు, కమిషన్. ఎన్ని డబ్బులు ఇస్తుంది కమిషన్ ఇస్తున్నాం. ఇంకో డ్రామా చేస్తున్నాడు. డ్రామా ఏం చేస్తున్నారంటే అమ్మ మీరు వినాల. పెద్ద నటుడు, నట సామ్రాట్ శ్రీనివాస్ రెడ్డి బాలకృష్ణ ఎవడన్నా దుష్మనుడు అనుకో వాడు వచ్చినా పట్టించుకోడు అని రానియాడు. ఆడు చచ్చిపోయినాడుకో పోయి ఏడుస్తాడు అక్కడ. అవునా కదా? బతుకున్నప్పుడు దగ్గర రానేదని సస్త మాత్రం ఏడుస్తుంది బాబు. అయ్యో బాబు అంత మంచి పోచారం, అంత పెద్ద నటుడు మళ్ళీ వచ్చి కేసీఆర్ సార్ కాలు పట్టుకొని కవితమ్మ కాలు పట్టుకుని మాత్రం వీళ్ళంతా చచ్చిపోతున్నారు. ఉండరు. నువ్వు ఉన్న మాట చెప్తున్నాను. అటువంటి పోని వెళ్ళిపోవాలంతే. బతకాలి. మన ప్రభుత్వం వస్తే మళ్ళీ బతకవుతుంది. మళ్ళీ వచ్చి నాకేం పదవద్దు. ఆ డిస్టర్బెన్స్ అట్లా ఉండే నాకేం పదవద్దు వచ్చి నేను పోయినాడు. ఏం పోయాడు? ఆరేళ్ళు అనుభవించాడు. అలా వేకినాడు, కొడుకుని పెట్టాడు. వాడు కుక్కలాగా అరుస్తూ ఉన్నాడు. ఆ విధంగా మనం నమ్మిస్తే మనం మోసం జరుగుతుంది. కాబట్టి దయచేసి చెప్తున్నా, కార్యకర్తలు అన్యాయం కావద్దు, కార్యకర్తలు న్యాయం కావాలా. కార్యకర్తలకు తన సొంత తమ్ముడిని అన్నను కూడా అన్న అని పిలవాడు. బాధిరెడ్డి గోడని అన్న అంటాడు, జీవరెడ్డిని అన్న అంటాడు, మిమ్మల్ని అక్క అంటాడు, ఇంట్లో కొట్లాడతాడు వాడు. అలాంటి వ్యక్తికి మనం న్యాయం చేయాలి తప్ప పుట్టచోరు వాళ్ళకు పార్టీలు మాట్లాడికి మనము న్యాయం చేయొద్దని మనం వేస్తున్నాం. ఇవల్ల చాలా సంతోషం, చాలా సంతోషం. ఎవరికి ఇబ్బంది నేను కావు, నాకు నమ్మకం ఉంది. ఇబ్బంది పెడితే ఇబ్బంది అయితే తెలుసు ఆయనకు కానీ నేను కొడుకు. కానీ ఇవాళ ఒకటే చెప్తున్నా, మేము వచ్చినాం. ఇవాళ ముగ్గురం వచ్చినాం. కవితమ్మ వచ్చింది, నేను వచ్చిన, జీవనుడు వచ్చాడు, సుబేర్ బాగా తిరుగుతున్నాడు, గణేష్ ఉన్నాడు, చాలామంది కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు, చాలామంది కిషన్ ఉన్నాడు. ఎవ్వరు కూడా మీ జోలికి రారు. మీలో మమ్మల్ని చూస్తారు వాళ్ళు. ప్రతి కార్యకర్తలో కవితమ్మని చూస్తారు, ప్రతి కార్యకర్తలో బాధిరెడ్డి గౌడని చూస్తారు, ప్రతి కార్యకర్తలో జీవరెడ్డిని చూస్తాడు, జుబేర్ని చూస్తాడు, గణేష్ చూస్తాడు. ఎవ్వరు కూడా తక్కువ లేము మేము. నేను చెప్తున్నా మీ అందరికి కూడా. చాలా మంది వెయిట్ చేస్తారు బాగుంది వద్దామని. చాలామంది కూడా భయం ఏముందంటే బయలుస్టేషన్లో రాదా అన్న, ఇప్పుడు వస్తా బయలుస్టేషన్ ఇబ్బంది అయితే అన్న మాకు. అటుంటే మనకు అవసరం లేదు. ఇబ్బందులు ఎదుర్కొన్నడే మనకు కావాలి, కష్టాలు ఎదుర్కొన్నడే మనకు కావాలి. వాడు మీ అందరికి మనం చేస్తున్నాం. మేము హామీ ఇస్తున్న ముగ్గురం కూడా ఎలాంటి ఇబ్బంది అయినా మేము చిటిక వేస్తే వస్తాం, ఇక్కడికి చిటికేస్తే వస్తాం. మనం కూడా తప్పు చేయొద్దు.
మనం కూడా రెచ్చగొట్టడం తప్పు చేయదు. మన పని మనం చేసుకోవాలి, మన హక్కులు మనం కాపాడుకోవాలి. మనకి వచ్చిన రాయాలని కుట్టాలి వద్దని కాదు. ఇవన్నీ కూడా ఉన్నాయి. మనం లేనిపోయిన కేసులు పెట్టి పోలీసులు నాకు చెప్తున్నాను, వాళ్ళకి ఇబ్బందులు పెట్టి మైండ్ చేసి వాళ్ళు రోడ్డు సిటీ ఓపెన్ చేస్తే మాత్రం సహించేది లేదు. నేను కూడా మాట్లాడితే వాళ్ళతో కూడా మాట్లాడతాను. ఇవాళ ఉంటారు, రేపు పోతారు, పోచారు. కానీ బాధ్యత కొన్ని రోజులు ఉంటాడు. కవితం ఇంకా ఏం కాబట్టి ఇంకా 50 ఏళ్ళు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఎవరు కూడా తక్కువ లేరు. నేను దయచేసి చెప్తున్నా, ఆ రోజు అయితే మరి ఇవన్నీ మీకు ధైర్యం ఇవ్వడానికి చెప్తున్నాం. మేము ధైర్యం వస్తే మేము ఉన్నామని మీకు సపోర్ట్గా ఉన్నామని చెప్తున్నాం మీకు. మరి అదేవిధంగా వచ్చే ఈ నెల 20వ తేదీ నాడు వెహికల్స్ కానీ ఇవన్నీ కూడా మనం అరేంజ్ చేస్తాం. కొంతమంది కార్యకర్తలు వాళ్ళ సొంత కార్లు రావాలా, తక్కువ పడితే మహారాష్ట్రగా తెప్పిస్తాం. ట్రాక్స్ బస్సులు ఉన్నాయి, ప్రైవేట్ బస్సులు ఉన్నాయి, ఇవన్నీ వేస్తున్నాం. మీరు తప్పకుండా ఆ రోజు 9:00 తయారై బయలుదేరాలా. భోజనం చేసుకున్నాం, వంటలు చేసుకున్నాం, భోజనం చేసేవాడిని తయారు చేసుకొని మళ్ళీ పెట్టుకుని తయారై వెళ్ళిపోవాలి. మళ్ళీ 1:00 2:00 వెళ్తే ఈయన ఆగిపోతుంది, సిద్దిపేటలో ఆగిపోతుంది మీరు. కాబట్టి ఫస్ట్ చెప్తున్నా, కేసీఆర్ గారు చూడాలా ఆయన చెప్పే మాట వినాలనుకున్నప్పుడు దయచేసి చెప్తున్నా, కరెక్ట్ 9 గంటలకు ఇక్కడ నుంచి తిని బయలుదేరితే తప్పకుండా వారి యొక్క ప్రోగ్రాం కళ్ళారు చూస్తారు, అని చెప్పిన మాటలు వింటారు. తప్పకుండా మనం స్పందిస్తామని చెప్పి మనం చేస్తూ చాలా చాలా సంతోషం. ఇవాళ అన్ని తయారైన మొత్తం లిస్ట్ తయారైన మా దగ్గర. అవన్నీ కూడా సుబేరు ఉంటాడు, వీళ్ళందరూ ఉంటారు. ప్రతి మండలం కూడా కార్యకర్తలు బాగా చురుగ్గా పనిచేస్తున్నారు. ప్రతి మండలం వాళ్ళ పేర్లు నేను రాసుకుంటున్నాను. అదేవిధంగా బాన్స్వాడ మొత్తం వెహికల్స్ ఎంత అంటే దాదాపుగా టోటల్ వెహికల్స్ 170, బస్సులు, తుఫాన్లు ఇవన్నీ కలిపి. అదేవిధంగా అన్ని మండలాలు కవర్ చేస్తున్నాం, అన్ని మండలాలు కవర్ చేస్తాం, ఇబ్బంది లేదు. కాబట్టి మీరందరూ కూడా దయచేసి మరి తప్పకుండా ఆ సభను దిగ్విజయం జరిపి మనం చేస్తూ చాలా సంతోషం. మీ అందరినీ ఈరోజు కలుసుకునే అవకాశం నాకు కల్పించిండు మా సోదరుడు జుబేర్ గారు కానీ, మీ కార్యకర్తలు గణేష్ కానీ, వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసి పిలుస్తున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కవితమ్మ, జై తెలంగాణ. ఇప్పుడు మన ముఖ్య అతిథులు